హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రథసప్తమి రోజు అలాగే మాఘ ఆదివారాల్లో ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కోసం గోధుమల దీపం ఎలా వెలిగించాలో తెలియచేస్తాను. ఈ దీపాన్ని మనం మాఘమాసపు ఆదివారాల్లో ఇంకా విశేషంగా రథసప్తమి రోజు వెలిగించుకొని సూర్యభగవానుని ఆశీస్సులతో ఆరోగ్యం సకల శుభాలు పొందవచ్చు. ఈ దీపాన్ని రథసప్తమి రోజు వెలిగించుకుంటే రథసప్తమి పూజలో వెలిగించుకోవాలి. అలా కాకుండా ఆదివారం అయితే ఇలా ఇప్పుడు చూపిస్తున్న విధంగా వెలిగించుకోవచ్చు. ఈ దీపాన్ని మనం తులసి కోట ముందు బాల్కనీల్లో వెలిగించుకోవచ్చు. ఇంకా సూర్యకిరణాలు పడే ఎక్కడైనా వెలిగించుకోవచ్చు. సూర్యకిరణాలు పడే చోట అయితే ఇంకా మంచిది. ముందుగా సూర్యకిరణాలు పడే చోట నీటితో శుద్ధి చేసుకోవాలి. ఒకవేళ మట్టి నేల అయితే గోమయంతో అలికి బియ్యపు పిండితో రథం ముగ్గు వేసుకోవాలి. ఇప్పుడు శుద్ధి చేసుకున్న ప్లేస్ లో ఒక పీట వేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేటుని గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇప్పుడు 7 జిల్లేడాకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి. తర్వాత ఈ విధంగా ప్లేట్ లో అమర్చుకోవాలి. ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఆదివారం ఇలా గోధుమల దీపం వెలిగిస్తే ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాను ప్రార్థిస్తే ఎటువంటి ఆరోగ్య సమస్యలైనా దూరమవుతాయి. ఇలా ఆకులన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద గోధుమలు పోసుకోవాలి. 3 గుప్పెళ్ళు కానీ 5 గుప్పెళ్ళు కానీ గోధుమలు పోసుకోవాలి. గోధుమలంటే సూర్య భగవానునికి చాలా ప్రీతికరము. అందుకే ఈ గోధుమల దీపం వెలిగించడం వల్ల సూర్య భగవానుని ఆశీస్సులతో అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. సకల పాపాలు తొలగిపోతాయి. ఈ రోజుల్లో ఆరోగ్యం ఉంటే అష్టైశ్వర్యాలు ఉన్నట్లే కదా. ఇప్పుడు దీపం వెలిగించుకోవడానికి ఒక మీడియం సైజు ప్రమిద తీసుకోవాలి. ఈ ప్రమిదని కూడా చక్కగా గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి. ఈ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అని అంటే సూర్యోదయ సమయంలో వెలిగించుకుంటే చాలా మంచిది. ఆదివారం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసుకుని అప్పుడు ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. ఇప్పుడు గోధుమల మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసుకోవాలి. ఇప్పుడు గోధుమల మీద ఒక ప్రమిదపై ఇంకో ప్రమిద పెట్టి 2 ప్రమిదలతో కానీ లేదా ఒక ఆకు పెట్టి దాని మీద ప్రమిద పెట్టి కానీ దీపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ దీపాన్ని మనం ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ లేదా కొబ్బరి నూనెతో కానీ వెలిగించుకోవచ్చు. ఈ దీపాన్ని మనం 12 ఒత్తులు వేసుకుని ఏర్పాటు చేసుకోవాలి. 12 ఒత్తులే ఎందుకు వేసుకోవాలి అనంటే కశ్యప మహామునికి దితి అదితి 2 భార్యలు. దితికి పుట్టిన సంతానం అందరూ రాక్షసులు, అదితికి పుట్టిన సంతానం దేవతలు. సూర్య భగవానుడు అదితి పుత్రుడు. అదితి పుత్రుడు కనుకనే సూర్య భగవానుడిని ఆదిత్యుడు అని అంటారు. సూర్య భగవానుడు ఒక్కో నెలలో ఒక్కో ఆదిత్యుని పేరుతో ఆరాధించబడతాడు. అందుకనే సూర్య భగవానుడిని ద్వాదశాదిత్యుడు అని అంటారు. అందువల్లనే 12 ఒత్తులతో దీపారాధన చేస్తాము. 12 ఒత్తులను ఇలా విడివిడిగా అయినా వేసుకోవచ్చు లేదా 12 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి కూడా వెలిగించుకోవచ్చు. సూర్య భగవానుడు 7 గుర్రాల రథంపై ప్రయాణం చేస్తూ లోకంలోని చీకట్లను పారద్రోలుతాడు. అందువల్లనే మనం 7 ఒత్తులు వేసి కూడా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. సూర్య భగవానునికి 7 సంఖ్య అన్నా కూడా చాలా ప్రీతికరము. అందువల్లనే మనం రథసప్తమి రోజు సూర్య భగవానుని పూజలో ఏవి ఉపయోగించినా కూడా 7 సంఖ్యలో ఉపయోగిస్తాము. ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నవారు సంకల్పం తీసుకుని 7 వారాలు ఇలా గోధుమల దీపం వెలిగించుకుంటే ఆరోగ్యం కుదుటపడుతుంది. ఒకవేళ దీపం వెలిగించుకోవడానికి బాల్కనీ కూడా లేనివారు పూజా స్థలంలోనే వెలిగించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఏకహారతితో కానీ లేదా అగరబత్తితో కానీ దీపాన్ని వెలిగించుకోవాలి. దీపాన్ని వెలిగించుకుంటూ గణేశుణ్ణి ఇంకా సూర్య భగవానుని తలుచుకోవాలి. ఓం గణేశాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అనుకుంటూ దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ దీపారాధన చేసిన రోజు ఉప్పు లేకుండా భోజనం చేస్తే మంచిది. అలాగే ఒక్కపూట భోజనం చేస్తే కూడా చాలా మంచిది. దీపానికి గంధం కుంకుమ ఇంకా అక్షంతలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి. రథసప్తమి రోజు ఈ దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంటే మనం రథసప్తమి పూజలో ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటే మాత్రం దీపారాధన చేసిన తర్వాత దీపానికి దీప నైవేద్యాలు సమర్పించి పూజ చేసుకోవాలి. ఆ పూజ ఎలా చేసుకోవాలి అని అంటే దీపారాధన చేసిన తర్వాత ప్రమిదలో కొద్దిగా నూనె వడ్డించి అగరబత్తీలతో ధూపం చూపించాలి. ధూపాన్ని సూర్య భగవానుడికి చూపించాలి. ఆ తర్వాత ఆదిత్య హృదయం చదువుకుంటూ సూర్య భగవానునికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు పుష్పాలతో ఇంకా ఎరుపు రంగు అక్షంతలతో పూజించాలి. ఆదిత్య హృదయం ప్రతిరోజు పఠించడం లేదా వినడం వల్ల మనకున్న కష్టాలు తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. ఆ తర్వాత సూర్య భగవానునికి నైవేద్యం చూపించి హారతి ఇవ్వాలి. ఆవు పాలతో పాయసం చేసి నైవేద్యంగా నివేదించుకుంటే చాలా మంచిది.
ఇలా ప్రతి ఆదివారం సూర్యభగవానునికి గోధుమల దీపం వెలిగించడం వల్ల మన ఇంట్లో ఎంతో మార్పు వస్తుంది. మనకు వచ్చేది మాఘమాసం. మాఘమాసం సూర్యారాధనకు ఎంతో విశిష్టమైన మాసం. ఈ మాసంలో ప్రతి ఆదివారం ఇంకా రథసప్తమి రోజు అందరూ తప్పకుండా ఈ గోధుమల దీపం వెలిగించి ప్రత్యక్ష దైవమైన ఆ సూర్యభగవానుని ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూజ తర్వాత ఈ గోధుమలను ఒక కుండీలో వేసి మొక్కల్లాగా పెంచుకోవచ్చు, లేదంటే పారే నీటిలో వదిలేయవచ్చు. ఇంకా ఈ దీపాన్ని ఎవరు వెలిగించుకోవాలి అంటే ఎవరైనా వెలిగించుకోవచ్చు. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా వెలిగించుకోవచ్చు. అయితే ఈ దీపారాధన చేసుకున్న రోజు కానీ, సూర్యారాధన చేసుకున్న రోజు కానీ బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. ఇది ఇవాల్టి వ్లాగ్ ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరొక మంచి వ్లాగ్లో కలుసుకునేంత వరకు లోకా సమస్త సుఖినో భవంతు.